గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. మనం ఈరోజు ఇంకొన్ని వాక్యాలు చూద్దాం. మనం బీ ఫార్మ్స్ ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేది మనం ఫస్ట్ డే నుంచి ఆ బీ ఫార్మ్స్ మీద ఉన్నాం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. ఈరోజు 8వ రోజు చూడండి. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాన్నగారు ఆఫీసులో ఉన్నారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాన్నగారు ఆఫీసులో ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాడు? ఇప్పుడు కాదు, గతానికి సంబంధించిన విషయం. మీరు సెంటెన్స్ చదవగానే అది ట్రేస్ చేయగలగాలి. అది ఏ టెన్స్లో ఉంది అంటే, టెన్స్ అంటే కాలము, టెన్స్ అంటే ఏం లేదు, టెన్స్ అంటే కాలము. అది ఏ టైంకి సంబంధించినటువంటి సెంటెన్స్, ప్రస్తుతానికి సంబంధించిందా, గతానికి సంబంధించిందా, భవిష్యత్తుకు సంబంధించిందా, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్. సో ఇది పాస్ట్ అని అర్థం అవుతుంది. పాస్ట్ అంటే మనం వాడాల్సింది వజ్, వర్. పాస్ట్ అంటే మనం వాడాల్సింది వజ్ అండ్ వర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాలేజీలో ఉన్నాను ఒకటి, డాడీ ఆఫీస్లో ఉన్నారు ఇంకొకటి. నేను కాలేజీలో ఉన్నాను. గతంలో ఉన్నాను, వాజ్ ఇన్ కాలేజ్. ఐ వాజ్ ఇన్ కాలేజ్. నేను కాలేజీలో ఉన్నాను. ఓకే. నాన్నగారు ఆఫీస్లో ఉన్నారు. డాడీ వాజ్ ఇన్ ఆఫీస్. ఆయన కూడా అప్పుడే, నేను గతంలో ఉన్నాను, ఆయన కూడా గతంలో ఉన్నారు. టైం మెన్షన్ చేయాల, నిన్న, మొన్న, లేకపోతే 10 days బ్యాక్, వీక్ బ్యాక్ అనేది చేయాలి. సో ఐ వాజ్ ఇన్ కాలేజ్, డాడ్ వాజ్ ఇన్ కాలేజ్. 2 sentences మామూలుగా. ఇప్పుడు మనం దీన్ని వెన్ అనేటువంటి కంజంక్షన్తో కలుపుతాం అంతే. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, డాడ్ వాజ్ ఇన్ ఆఫీస్. నేను కాలేజీలో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్లో ఉన్నారు. అయిపోయింది. అంతకుముందు ఇదో సెంటెన్స్. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, డాడీ వాజ్ ఇన్ ఆఫీస్. నేను కాలేజీలో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్లో ఉన్నారు. చూడండి, ఇక్కడ నెక్స్ట్ మంత్ నేను అమెరికాలో ఉన్నప్పుడు నా బ్రదర్ కెనడాలో ఉంటాడు. దీన్ని ఎలా సెంటెన్స్ అంటే, నెక్స్ట్ మంత్ నేను అమెరికాలో ఉన్నప్పుడు, నేను నెక్స్ట్ మంత్ అమెరికాలో ఉంటాను. చూడండి, ఇక్కడ ఐ విల్ బి ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్ ఉన్నప్పుడు మా బ్రదర్ కెనడాలో ఉంటాడు. మై బ్రదర్ విల్ బి ఇన్ కెనడా. ఓకే. మరి ఈ 2 సెంటెన్స్లు విడివిడి ఎంతవరకు సెంటెన్స్ సపరేటు, ఇది వేరు, ఇది వేరు. మరి ఈ రెండింటిని దేంతో కలుపుతున్నాం? వెన్తో కలుపుతున్నాం. దేంతో కలుపుతున్నాం అండి? వెన్. వెన్ ఐ విల్ బి ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్, మై బ్రదర్ విల్ బి ఇన్ కెనడా. నేను నెక్స్ట్ మంత్ అమెరికాలో ఉన్నప్పుడు మా బ్రదరు కెనడాలో ఉంటాడు. అయితే ఇక్కడ యూజువల్గా ఏం చేయాలంటే, ఈ విల్ బి అనే దాన్ని, ఇక్కడ విల్ బి ఉంది, ఇక్కడ విల్ బి ఉంది, ఇక్కడ ఫ్యూచర్, ఇక్కడ ఫ్యూచర్, 2 ఫ్యూచర్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్రజెంట్ పెట్టుకోవాలి. అంటే ప్రజెంట్ బీ ఫార్మ్ పెట్టాలి, అంటే యామ్ పెట్టాలి. అది ఇది వాడకూడదు. అంటే వెన్ ఐ యామ్ ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ అమెరికాలో ఉన్నప్పుడు, వెన్ ఐ యామ్ ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్, మై బ్రదర్ విల్ బి ఇన్ కెనడా. మా బ్రదర్ కెనడాలో ఉంటాడు. ఇది వెన్ ఐ యామ్ ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్, మై బ్రదర్ విల్ బి ఇన్ కెనడా. వెన్ ఐ విల్ బి ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్, మై బ్రదర్ విల్ బి ఇన్ కెనడా. 2 విల్ వాడకూడదు, 2 ఫ్యూచర్లు రాకూడదు. మీకు అర్థమైందా? బి అంటే ఉండుట అని. దీనికి సంబంధించి ఫ్యూచర్ వచ్చింది కాబట్టి, అంటే విల్ వచ్చింది కాబట్టి బి పెట్టాం. అదే ప్రజెంట్ అయితే మనం యామ్ పెట్టాం. అంటే ఇది ప్రజెంట్ అంటే ప్రజెంట్లో ఉన్న ఇది ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది.
అంటే వెన్ ఐ ఆమ్ ఇన్ అమెరికా నెక్స్ట్ మంత్ మై బ్రదర్ విల్ బీ ఇన్ కెనడా. అది దాని ఆన్సర్. ఓకే. సాధారణంగా భార్య కిచెన్లో ఉన్నప్పుడు భర్త హాల్లో టీవీ ముందు ఉంటాడు. చూడండి ఇక్కడ. యూజువల్లీ, సాధారణంగా అంటే యూజువల్లీ లేకపోతే జనరల్లీ. మనం యూజువల్లీగా వాడదామా జనరల్లీగా వాడదామా, ఏదైనా ఎయిదర్ కెన్ బి యూస్ఫుల్, ఎయిదర్ కెన్ బి గుడ్, ఏదైనా ఒకటే. ఓకే. సో జనరల్లీ, లేదా యూజువల్లీ, ఎలాగైనా పర్లా. జనరల్లీ వెన్ వైఫ్ ఈస్, ఇది జనరల్ అంటే రోజువారీ పని. జనరల్గా చెప్పడం అంటే ఏంటి, రోజు అంటే రోజు అని కదా, అప్పుడప్పుడు కానీ జనరల్గా కానీ జరిగేటువంటి. అందుకని వెన్ వైఫ్ ఈస్ ఇన్ కిచెన్, హస్బెండ్ ఈస్ ఇన్ హాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. హస్బెండ్ ఈస్ in the hall in front of TV. So మీకు అర్థం కదా. When wife is in kitchen, wife is in kitchen, ఇంతవరకు సెంటెన్స్. Husband is in the hall in front of TV, అదో సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని వెన్తో కలిపాం. అర్థమైందా? జనరల్లీ, ఈ జనరల్ అనేది ముందు పెడేసాం. వెన్ వైఫ్ ఈజ్ ఇన్ కిచెన్, హస్బెండ్ ఈజ్ ఇన్ ది హాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. అది ఏమో కిచెన్లో ఉంటే ఆ హాల్లోనే ఉంటాడు ఆయన, టీవీ ముందు. ఇది ఈజ్ 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 ఎందుకని? జనరల్లీ, సాధారణంగా జరిగే పనులు అంటే హ్యాబిట్యువల్ యాక్షన్స్ కానీ లేకపోతే జనరల్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్, ఏదైనా సరే. హ్యాబిట్యువల్ యాక్షన్స్లో ఇలానే ఉంటుంది. అంటే ఏంటి, ఆమె అక్కడ ఉంటుంది, ఈయన అక్కడ ఉంటాడు. ఇక్కడ చూడండి, రేపు నీవు ఇంట్లో ఉండవా అంటే మనం ఏం చేయాలి, ముందు నువ్వు ఇంట్లో ఉండవంటే ఇంట్లో ఉండవు అని రాసుకోవాలి. అంటే యూ విల్ నాట్ బీ ఎట్ హోమ్ టుమారో. విల్ నాట్, మనం విల్లు నాట్ని రాయకూడదని చెప్పుకున్నాం. ఇవాళ ఎలా రాయాలంటే ఓంట్గా రాయాలి. ఏం రాయాలి? ఓంట్. విల్లు నాటిని కలిపితే ఓంట్ అవుతుంది. వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో? క్వశ్చన్ మార్క్. రేపు నువ్వు ఇంట్లో ఉండవా? విల్లు నాట్ని విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? ఓంట్ అవుతుంది. ఏమవుతుంది? ఓంట్. విల్ ప్లస్ నాట్ ఓంట్ అనమాట. ఓంట్. బీ ఎట్ హోమ్ టుమారో? క్వశ్చన్ మార్క్. వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో? అది. తర్వాత నెక్స్ట్ చూడండి, పిఎం నెక్స్ట్ మంత్ ఏ దేశంలో ఉంటారు? ఏ దేశంలో ఉంటారు? పిఎం నెక్స్ట్ మంత్ ఏ దేశంలో ఉంటారు? ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో పిఎం నెక్స్ట్ మంత్ ఉంటారు? పిఎం నెక్స్ట్ మంత్ కదా, నెక్స్ట్ మంత్ ఉండటం అంటే విల్ బి. పిఎం విల్ బి నెక్స్ట్ మంత్. ఎక్కడ? ఏది? ఇక్కడ విల్ బి. ఇప్పుడు పిఎం ఉంటారు,
ప్రశ్న వేయాలంటే, క్వశ్చన్ చేయాలంటే ఈ విల్లుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. విల్ పిఎం బి నెక్స్ట్ మంత్. ఏ దేశంలో ఉంటే ఇన్ విచ్ కంట్రీ. ఇన్ విచ్ కంట్రీ విల్ పిఎం బి నెక్స్ట్ మంత్. ఇన్ విచ్ కంట్రీ విల్ పిఎం బి నెక్స్ట్ మంత్. అయితే కొంచెం మోడర్న్ యూసేజ్లో ఈ ఇన్ అనేది ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇన్ క్వశ్చన్ అంటే మీకు అర్థమవుతుందా? ఇన్ విచ్ కంట్రీ విల్ ది పిఎం బి నెక్స్ట్ మంత్. ఏ దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు నెక్స్ట్ మంత్. లేదా ఈ ఇన్ని తీసుకెళ్లి చివరిలో పెట్టచ్చు. విచ్ కంట్రీ విల్ ది పిఎం బి నెక్స్ట్ మంత్ ఇన్, అలాగైనా పెట్టవచ్చు. అర్థమైందా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెంటెన్స్ కన్స్ట్రక్షను మనం బీ ఫార్మ్స్ అనే దానిలో ఇది 8th డే. ఎందుకు ఇన్ని రోజులు ఉన్నామంటే ఇదే బేస్, లాంగ్వేజ్కి బేస్ ఇది. ఈ సెంటెన్స్ మీకు అర్థమవుతే ఈ స్ట్రక్చరు, ఈ యొక్క మోడల్, ఇందులో కూడా టైం క్లాజెస్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.